తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్స్ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, మనం మాత్రం ఆ దేవుణ్ణి పూలుగా భావించి పూజిస్తాం. కాబట్టి మనంత యూనిక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు. మీ అందరూ కూడా మరి యూనిక్ ఫెస్టివల్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. లండన్ లో ఉండి ఇంత కష్టపడుతూ మీ పనులు చేసుకుంటూ కూడా టైం తీసుకొని ఫెస్టివల్ అటెండ్ చేయడానికి రావడం అంటే ఐ ట్రూలీ అప్రిషియేట్. ఐ ఎస్పెషలీ థ్యాంక్ విమెన్ విత్ యంగ్ చిల్డ్రన్. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా మీరు బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఐ నో ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా లివ్డ్ అబ్రాడ్, ఐ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. బట్ ఎనీవే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రెండో విషయం, మీరు చేస్తున్న ప్రతి పండుగలో తెలంగాణను గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. అక్కడ మేమందరం కూడా అనుకుంటా ఉంటాం, బయట ఉన్నారు ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారో ఏమో అనుకుంటాం. ఎస్పెషల్లీ మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతాం. దసరా అంటే అక్కడ ఖాస్ ఉంటది కదా, ఇక్కడ లండన్ లో దసరా అంటే కూడా తప్పగా ఉంటది కొంచెం. అవునా, ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ దిస్ టైమ్ దసరా ఇస్ ఆన్ గాంధీ జయంతి. సో నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకోండి, గాంధీ జయంతి రోజు కాదు. సో ఎనీవే మీ అందరికి నాకు లండన్ లో తెలంగాణ జాగృతి 2013లో 2013లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రోహిత్ ఉండే ప్రెసిడెంట్, తర్వాత సంపత్ గారు ఉండే, ఆ తర్వాత తమ్ముడు సుమన్ ఉన్నాడు. సుమన్ ఆధ్వర్యంలో ఇది 9వ సంవత్సరం జరుగుతోంది పండుగ. కాబట్టి 9 అంటే మనకు లక్కీ నంబర్ కదా. బతుకమ్మలలో కూడా మనం 9 లేయర్స్ ఉండాలనుకుంటాం. సో అందుకే ఈ 9వ సంవత్సరం ఖచ్చితంగా రావాలని లండన్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి సుమన్ కి అందరూ కోఆపరేట్ చేశారు, కిషోర్ గాని మొత్తం టీం అంతా. అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి పెడుతున్నారు. అయితే ఇంకొక మాట మనం ఖచ్చితంగా అనుకోవాలి, ఏంటంటే బతుకమ్మ ఒప్పుకోమని చెప్పారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టేంత వరకు కూడా మనం పట్టుదలతోని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది పని అయిపోయింది అన్నట్టు కాదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన ఐడెంటిటీని అసర్ట్ చేస్తూ ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు తెలంగాణ రాకముందు వి వర్ జస్ట్ రీజన్, మనం ఒక ప్రాంతం. కానీ ఇవాళ మనం ఒక రాష్ట్రం. తెలంగాణ పండుగ అంటే అది ఇండియా పండుగ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ తెలంగాణ కల్చర్, ఇట్ ఈస్ ఇండియన్ కల్చర్. కాబట్టి ఆ కల్చర్ ని రిప్రజెంట్ చేసే ఆ బతుకమ్మను మళ్ళీ తెలంగాణ తల్లిలో పెట్టేంత వరకు కూడా, ఆమె చేతిలో పెట్టేంత వరకు కూడా ఫైట్ చేద్దాం. ఆ ఫైట్ లో లండన్ వాసులందరూ కూడా నాతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మీ అందరికి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఇప్పటి వరకు బతుకమ్మలన్నీ చూసినాం, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా క్రియేటివ్ గా చేసిండ్రు, చాలా డిఫరెంట్ గా చేసిండ్రు. వాటన్నిటిని కూడా జడ్జ్ చేసినట్టు చెప్తున్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అందరికి ఇప్పుడు మనము ఫస్ట్ సెకండ్ థర్డ్ బతుకమ్మలు ఇద్దాం. అండ్ మనము ఈ 9వసారి మనము అందరికి సారే కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికి తెలుసు, ఆడ బిడ్డలందరికీ మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం దయచేసి కోఆపరేట్ చేయాలి. ఫస్ట్ థర్డ్ ప్రైజ్ విన్నర్ అనౌన్స్ చేస్తాం. దయచేసి బతుకమ్మ తోటి స్టేజ్ మీద చేయాలి. సెక్యూరిటీ కోఆపరేట్ ప్లీజ్. థర్డ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ 2 గ్రాముల బంగారం, 2 గ్రాములు సెకండ్ ప్రైజ్, 1 గ్రామ్ బంగారం థర్డ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ నెంబర్ ఈస్ number 88. Number 88 third prize. Number 88 third prize.
నెంబర్ 88 దయచేసి నెంబర్ 88 నెంబర్ 88 నెంబర్ 88 I need no one in front of this camera. నెంబర్ 88 Boys, please. నెంబర్ 88 నెంబర్ 88 బతుకమ్మ ఎవరు ఇచ్చిలో వాళ్ళు స్టేజ్ మీదకి రావాలి. నెంబర్ 88 థర్డ్ ప్రైజ్ విన్నర్ నెంబర్ 88 నెంబర్ 88 ప్లీజ్ నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. 88